ఇదిగోండి, ఇది నదిలో ఉన్న పరశురాముల వారు ప్రతిష్ఠించిన దేవాలయం, శివలింగం ఉందండి. ఇది గోస్తని నది అంటండి. ఇందాక చెప్పినట్టుగా గోవు యొక్క స్థానాల నుంచి వచ్చిన నది కనుక దీనికి గోస్తని నది అని పేరు వచ్చిందంటండి. సంవత్సరంలో 11 నెలలు ఈ గుడి నీళ్ళలో మునిగిపోయే ఉంటుందంటండి. స్వామికి అభిషేకాలు అవి జరగవట, రావడానికి కుదరదటండి. ఈ వైశాఖ మాసంలోనే అన్నీ జరుగుతాయంట. నీళ్లు తోడేస్తారటండి. స్వామికి ప్రీతికరమైంది కనుక ఈ నెలలో ఇక్కడ స్వామివారికి పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయంటండి. ఇంకొకటి రాముల వారు ప్రతిష్ఠించిన లింగం ఉంది, అది చూపిస్తాను. ఇది జమదగ్ని మహర్షి భార్యని హత్య చేసినందుకు దోష పరిహారార్థం నిర్మించిన లింగం అంటండి ఇది.